హాయ్. ఈయన వచ్చేసి మా రాజు గారు అనమాట. సో మొత్తం ఇక్కడ ఫేస్బుక్ మొత్తం ఇతనే హ్యాండిల్ చేస్తారు. సో హాయ్ రాజు గారు. హాయ్. ఫస్ట్ అయితే చెప్పండి 2000 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, మరి 2025లో మీ రెజల్యూషన్ ఏంటి? 31st నైట్ ఫుల్ ఫుల్గా డిచ్ అయిపోతారు. అంతే. బట్ ఫస్ట్ మీన్ 25 స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ తాగడం. మళ్ళీ తాగుతారు అంటే తాగుతూనే ఉంటారు సంవత్సరం మొత్తం? అంటే వచ్చిందనే బాధ, పోయిందనే బాధ. ఓకే, అంటే 2024 వెళ్ళిపోతుందని బాధతో తాగుతారు, 2025 వచ్చిందని సంతోషంతో తాగుతారు. తాగుతాం. మొత్తానికైతే తాగుతారు. మరి 2024 నుంచి ఏం నేర్చుకున్నారు? తాగడమే. తాగడం నేర్చుకున్నారు. మొత్తం డిచ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. 2025లో మీ రిజల్యూషన్ ఏంటి? 25లో చాలా ఉన్నాయి చేయడానికి, చేద్దాం అనుకుంటున్నా కానీ ఏది అవుతుందో తెలియదు. ఓకే. కానీ ఒక మంచిగా అంటే అందరికీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందరికీ పరిచయం కావాలని అనుకుంటున్నాను. నేనంటూ ఒక మహబాద్లోనే కాదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను గణేష్ అని అంటే అందరికీ తెలియాలని అనుకుంటున్నాను 25లో. 25లో మరి దానికోసం ఏం చేస్తారు? కష్టపడాలి. ఇంకోటి ఇప్పుడు అక్కడ చేసినట్టు ఇక్కడ రిపోర్టింగ్గా చేస్తేనే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. 24లో ఏం నేర్చుకున్నారు? 24లో ఏం నేర్చుకున్నానంటే కొంతమందికి అప్పులు ఇవ్వాలని ఇచ్చాను, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. అలా 25లో నేను ఇవ్వదలుచుకోలేదు వాళ్ళకి. అప్పులు అంటే చాలా డేంజర్, అసలు ఎవరు ఇవ్వరు. అదే అదే హాయ్. హాయ్ అండి. ఇప్పుడు 2025 వస్తుంది కదా, నీ రిజల్యూషన్ ఏంటి? రిజల్యూషన్ అంటే నేనున్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్ పోవాలనుకుంటున్నాను అంతే. ఓకే, అంటే ఇంకా గుర్తింపు ఎక్కువ రావాలి అంటే గుర్తింపు ఎక్కువ రావాలనుకుంటున్నాను. అంటే ఈ ఛానల్ వదిలేసి ఇంకో ఛానల్ వెళ్ళిపోదామని? అలా అని కాదు, ఉన్న ఛానల్ కొంచెం అయిపోయి ఓకే, రావాలని అంతే. ఓకే, ఇప్పుడు 2024 నుంచి ఏం నేర్చుకున్నారు? 2024 అంటే చాలా మిస్టేక్ చేసిన. 25 నుంచి నెక్స్ట్ నుంచి అసలు మిస్టేక్ చేయొద్దు అనుకుంటున్నా, అది అంతే. అంటే ఏ విషయంలో? గర్ల్ ఫ్రెండ్ విషయంలోనా, ఫ్రెండ్స్ విషయంలోనా, ఫ్యామిలీ విషయంలోనా? అన్ని విషయాలలో అన్ని విషయాల్లో మిస్టేక్ చేసింది. సో రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను. అంతే. ఓకే, డన్. హాయ్ అనిల్ గారు. ఈయన మా ఎడిటర్ అనమాట. మ్యాక్స్ నార్మల్గా అయితే ఎవరితో ఎక్కువ మాట్లాడరు, సో ఆయన వచ్చారా వర్క్ చేశారు అన్నట్టు ఉంటుంది. మరి ఇప్పుడు మన కెమెరాతో మాట్లాడతారు లేదని ట్రై చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అనిల్ గారు. మాట్లాడట్లేదు. అనిల్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? 2025లో మీ రిజల్యూషన్ ఏంది? సార్ మాట్లాడరు. సో 2025లో కూడా సైలెంట్గానే ఉంటా అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనతో పాటు మూర్తి సార్ ఉన్నారనమాట. సో ఆయనతో కూడా మాట్లాడదాం. మొత్తం మా ఫౌండర్ అనమాట ఆఫీస్కి. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు న్యూ ఇయర్ 2025 ఎంటర్ అవుతున్నాం. మరి ఈ కొత్త సంవత్సరంలో మీ రెజల్యూషన్ ఏంటి? ఇప్పుడు 2024 వెళ్ళిపోయి 2025 వచ్చేసి పెద్దగా మారిపోద్ది మన జీవితం, ఫేట్ అన్నీ మారిపోతాయి, కొత్త సంవత్సరం అనేంత సినిమా ఏం లేదు. 31st నైట్ 31st డే ఎలా ఉందో జనవరి 1st నైట్ జనవరి 1st డే కూడా అలాగే ఉంటుంది. ఏం మారదు. మారుతుంది, మన ఫేట్ మారుతుంది అనుకునేది అంత భ్రమ. ఎవరైతే ఈ రెజల్యూషన్లు తీసుకుంటారో, ఒకటి మేము చూసావు కదా, 2019లో నేను మందు మానేస్తున్నాయి అంటాడు, 2020లో అయ్యా నేను మందు మానేస్తా అంటాడు, 2021లో అయ్యా నేను ఆడు మాండు. సో మన ఫేట్ అనేది ఏం మారదు. అలా అనుకుంటే అంత బుద్ధి తక్కువ ఎవరిది ఉండదు అని నా ఫీలింగ్. ఈ రెజల్యూషన్స్ అనేవి అంటారా, అవి పెట్టుకోవడం వరకే బ్రెయిన్లో ఉంటాయి, వర్కౌట్ అనేది చాలామంది చేయరు. సో అందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే 2025లో అందరూ కూడా వర్కౌట్ చేయండి, హెల్తీగా ఉండండి ఫస్ట్. అది నేను ఇచ్చే సజెషను. సో ఇన్ కేస్ నేను కూడా చేస్తూనే చేస్తాను కూడా 25లో కూడా. సో 2024 అనేది వెళ్ళిపోతుంది. మరి ఈ పాత సంవత్సరంలో మీరు ఏం నేర్చుకున్నారు? 24లోనా నవ్వడం నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ వచ్చింది, అందుకే నవ్వుతా ఉన్నా. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇప్పుడు 2025 వస్తుంది కదా, మీ రిజల్యూషన్ ఏంటి? 26 కూడా వస్తుంది. అంటే అది కొంచెం టైం పడుతుంది, ఇదైతే కొంచెం త్వరగా వచ్చింది కదా. రెజల్యూషన్స్ అంటే ఏం లేవమ్మా. ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేసేలాగా ఏమన్నా చేయాలని మాత్రం ప్రయత్నిస్తా. ఎందుకంటే ఓన్ బోల్డ్ అని అనుకోవడాలు,
ఇయర్ ఎండింగ్లోనూ లెక్క చేసుకుంటే ఒకటి కూడా చేయకపోవడాలు అవన్నీ బాధ కలిగించే అంశాలు. కాబట్టి ఐ విల్ నాట్ టేక్ ఎనీ రెజల్యూషన్, దట్ ఈస్ మై రెజల్యూషన్. గో విత్ ద ఫ్లో అంటారు. గో విత్ ఫ్లో అని కాదు, వాట్ హ్యాపెన్స్ దట్ వీ షుడ్ టేక్. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు కూడా ఎగ్జైటింగ్ ఉండాలి, అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి. ఇవన్నీ మనం ఎక్స్పెక్టెడ్ అనుకుని తీసుకుంటాం నిర్ణయాలు, అక్కడే మనం దెబ్బతింటాం. ఇట్ షుడ్ బి క్వైట్ అన్ఎక్స్పెక్టెడబుల్. ఐ విల్ ఎంజాయ్ విత్ దట్ ఓన్లీ. ఓకే. సో ఇప్పుడు మరి 2024 వెళ్ళిపోతుంది కదా, మరి అందులో నుంచి ఏం నేర్చుకున్నారు? లాట్ ఒక ఇయరే కాదు, గడిచిన ప్రతి నిమిషం కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకేంటంటే ఐఎమ్ ఏజింగ్, దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మనసులో ఎంత ఉత్సాహం ఉన్నా దేహం తన పని తాను చేసుకుపోతుంది. సో అదొకటి గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ టు బి మోర్ ఎంగేజ్డ్. లాస్ట్ ఇయర్ అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా చాలా కలర్ఫుల్గానే నడిచింది. నాకు అవసరమైనవి కొన్ని, అవసరం లేని కొన్ని. మొత్తానికైతే బిజీగా ఉన్నా. బిజీగా ఉండడం వల్ల నా మైండ్ డెవిల్స్ వర్క్షాప్లా లేదు, విత్ కంటెంట్ వర్క్షాప్గానే నడిచింది. నెక్స్ట్ ఇయర్ కూడా అలా నడవాలని ఒక జర్నలిస్ట్గా నాకు అంతకుమించి ఏముంటుంది. ఎప్పుడు కంటెంట్ ఇస్తూ ఉండాలి, బిజీగా ఉండాలి. లైఫ్ ఒక క్విక్ న్యూస్ బులెటిన్లా అయిపోవాలి. మరి రాబోయే రోజుల్లో మీ లైఫ్ ఇంకా కలర్ఫుల్గా ఉండాలి, మీతో పాటు మేము కూడా ఉండాలని కోరుకుంటున్నా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ థ్యాంక్ యూ సార్. అవర్ ఛానల్ ఆల్సో. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 2025 వస్తుంది కదా, నీ రిజల్యూషన్ ఏంది? ఆ రెజల్యూషన్ ప్రస్తుతానికైతే ఏం అనుకోలేదు. యాక్చువల్గా నాకు కొంచెం కోపం ఎక్కువ, కోపాన్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నా. మరి 24 నుంచి ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నా, ఎట్లా స్ట్రాంగ్ ఉండాలి అనేది నేర్చుకున్నా. అదే నువ్వు స్ట్రాంగ్ ఉమెన్. ఇంకొంచెం స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. మరి 24లో నువ్వేమన్నా ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా చూసినావా? చాలా. సో అవి రిపీట్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ నుంచే స్ట్రాంగ్ అయిన అన్నట్టు యాక్చువల్గా. సో ఒక యాంకర్గా నన్ను మీరు అడిగారు కదా, మీరు అందరిని అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడగాలి ఖచ్చితంగా. ఎందుకంటే మాయాన్ని లాగుతున్నారు కదా మీరు, సో మీ కూడా లాగాలి కదా మేము కొంచెం ఎంతైనా. చెప్పండి, 2024 నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? 2024 నుంచి అంటే ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయొద్దు. నేను ఈజీగా అందరినీ నమ్మేస్తాను అనమాట. సో అది నమ్మకుండా అమ్మను నమ్ముతా అనమాట. సో అది రిపీట్ అవ్వద్దు. 24లో అయితే చాలా నేర్చుకున్నాను. సో ఈ ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా చాలా ఇష్యూస్లో కొంచెం అందరినీ ఈజీగా ట్రస్ట్ చేసి నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాను. సో అది వెళ్ళకూడదు 25లో. ఓకే. ఏదైనా సాడ్ మూమెంట్ ఏదైనా చెప్పండి మా. సాడ్ మూమెంట్ అంటే ముందు ఫ్రెండ్స్ని నమ్మొద్దు. సో ఫ్రెండ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది నాకు. సో అదే నా సాడ్ మూమెంట్ అనమాట. సో అది డెప్త్గా చెప్తే పాప మా వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్ని అయితే నమ్మొద్దు, వెనక నుంచి పొడి చేస్తారనమాట, మామూలు పొడరు. సో ఇదే నేను నేర్చుకొని అందరికీ చెప్తుంది. సో ఎవరిని ఎంతలో ఉంచాలి అంతలో ఉంచాలి. 2025లో మీరు ఎట్లా ఉండబోతున్నారు? ఏం అంటే హోప్స్ ఏం పెట్టుకుంటారు 2025? అంటే ఒక బెస్ట్ వైఫ్గా ఉందా అనుకుంటున్నా. అంటే పెళ్లి చేసుకోబోతున్నారా? సో మన ఛానల్ నుంచి ఫస్ట్ ఓపెన్ అవుతున్నాం అనమాట. మ్యాక్స్ 25లో పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఒక బెస్ట్ వైఫ్గా, తర్వాత కెరీర్లో కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నాను.